మృణాల్ ఠాకూర్ ఈ పేరు అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలా స్టార్ హీరోయిన్ అయిందో లేదో జనాల ముందు తెగ షో చేస్తోంది. అందమే కాదు, ఈ అమ్మడికి నోటి దూల కూడా కాస్త ఎక్కువే. అతిగా ప్రవర్తించిన ప్రతిసారి జనాల నోళ్లల్లో బాగా నానడంతో ఈ అమ్మడి పేరు నెట్టింట్లో చాలా గట్టిగానే వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కూడా ఒక రేంజ్లో వైరల్ అవుతుంది ఈ హాట్ బ్యూటీ. ఒక పక్క విడాకులైన కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో డేటింగ్లో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతుందని జోరుగా వార్తలొస్తుంటే, మరోపక్క సుమంత్ పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి మృణాల్ నిజంగానే ధనుష్తో సీక్రెట్ రిలేషన్షిప్ నడిపిస్తుందా? ఇంతకీ సుమంత్కి మృణాల్కి మధ్య ఏం జరిగింది? పెళ్లికి ముందే పిల్లల్ని కనాలనుకుంటుందా? ప్రాణంగా ప్రేమించిన వాడు ఈమెని ఎందుకు పక్కన పెట్టాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎప్పుడైతే సీతారామం మూవీతో చాలా పద్ధతిగా కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసి వారి మనసులు గెలుచుకుందో, ఇక ఈ బ్యూటీ ఇండస్ట్రీని ఏలేస్తుందని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే నటిగా ఇండస్ట్రీలో ఏలడం కంటే వరుస ఇష్యూస్తో బాగా కాంట్రవర్సీగా నిలుస్తోంది. అంతేకాదు, సీతారామం మూవీలో పద్ధతిగా కనిపించినట్లే కనిపించి ఈ మూవీ తర్వాత ఈమె లుక్స్ చూసి అసలు ఈమెనేనా సీతారామం మూవీలో నటించింది అని జనాలు షాక్ అయ్యారు. ఏకంగా బికినీ షోలతో రచ్చ చేస్తూ అందాలన్నీ బయటపెట్టేసి బాగా బరితెగిచ్చేస్తోంది. ఎక్కడో సీరియల్స్లో చిన్న చిన్న పాత్రలో చేసే ఈమెను ఇండస్ట్రీకి తీసుకొచ్చి స్టార్ హీరోయిన్గా చేశాడు బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్. మొదట్లో సీరియల్స్లో కొన్ని పాత్రలు చేయగా పెద్దగా అవి గుర్తింపు రాకపోగా, ఆ తర్వాత కుంకుమ భాగ్య అనే సీరియల్లో హీరోయిన్ చెల్లెలుగా కొద్దిగా ఫేమ్ తెచ్చుకుంది. ఈ సీరియల్ సమయంలో అతిగా ప్రవర్తించి సీరియల్ మధ్యలోనే పెట్టెసర్దుకుంది. అంటే కాస్త ఫేమ్లోకి రావడంతో పారితోషికం పెంచమని డిమాండ్ చేసింది. అందుకు నిర్మాత ఒప్పుకోకపోవడంతో మృణాల్ షూటింగ్కి లేటుగా రావడం, ఫుడ్ బాగలేదని పదే పదే గొడవ చేయడంతో ఆమెని సీరియల్లో నుంచి తీసేశారు. ఆ తర్వాత ఏవో చిన్నపాటి సీరియల్స్ షోస్లో చేసింది. అయితే ఒక ఫంక్షన్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ని కలవడం, ఆయనతో క్లోజ్ అవ్వడం, దీంతో ఆయన మరాఠీ మూవీకి ప్రొడ్యూసర్గా చేస్తూ ఆ మూవీలో ఈమెకి హీరోయిన్గా అవకాశం ఇవ్వడంతో ఈమెకి ఇండస్ట్రీకి వెళ్లే దారి దొరికింది. అలా కొన్ని మరాఠీ మూవీస్ చేసింది కానీ పెద్దగా గుర్తింపు వచ్చిన సందర్భమే లేదు. ఎప్పుడైతే బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగు పెట్టిందో మొదటి సినిమాతో సక్సెస్ అందుకున్నట్లే అందుకొని ఆ తర్వాత డబ్బు కోసం వచ్చిన మూవీస్ అన్నీ చేస్తూ క్రేజ్ తగ్గించుకుంది. అలా పలు మూవీస్ చేయగా అందులో చాలా వరకు ఫ్లాప్ అవడంతో మృణాల్కి హిందీలో ఛాన్స్లు పూర్తిగా తగ్గాయి. అప్పుడే ఒక ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ద్వారా తెలుగులో సీతారామం మూవీ ఆఫర్ రావడంతో ఇది ఆమెకి బ్లాక్ బస్టర్ హిట్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో చాలా పద్ధతిగా కనిపిస్తూ తెలుగు వాళ్ళని బాగా ఫిదా చేసింది. అయితే అప్పటి వరకు పద్ధతిగా కనిపించిన మృణాల్ ఈ సినిమా తర్వాత ఎద నుండి థైట్స్ వరకు అందాల్ని బయటపెట్టి ట్రోల్స్ ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత ఈమె కెరియర్ ఎక్కడికో పోతుందని అందరూ అనుకున్నారు. దీంతో మృణాల్ కూడా అదే అనుకుని తనని ఆపేవాళ్ళు ఎవరూ ఉండరనుకుంటూ వచ్చిన సినిమా ఆఫర్స్లో రెమ్యునరేషన్ పెంచడంతో అవి వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయాయి. అంతే, ఇంకేముంది, ఏ దర్శక నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇప్పుడు చేతులు చాపుకొని కూర్చుంది. వచ్చిన మూవీ ఆఫర్స్లో అతి చేయడమే కాదు, పర్సనల్ విషయంలో కూడా ఎమ్మడు బాగా అతి చేస్తుంది. అయితే ఈమె కుంకుమ భాగ్య అనే సీరియల్ చేస్తున్నప్పుడు కో ఆర్టిస్ట్ అయిన అర్జిత్ తనాజా అనే కో ఆర్టిస్ట్తో లవ్ ట్రాక్ నడిపింది. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ మృణాల్ మూవీస్లో ట్రై చేయడంతో సినిమాలు వద్దు, సీరియల్స్లోనే ట్రై చేయమని బాయ్ ఫ్రెండ్ చెప్పడంతో అతని మాటలు లెక్క చేయకుండా మూవీస్లో అడుగుపెట్టింది. అప్పుడు అతడు ఎంత బ్రతిమిలాడినా కూడా పట్టించుకోలేదు. అంతే, సహనం కోల్పోయిన అర్జిత్ ఆమెకి బ్రేకప్ చెప్పేశాడు. కానీ మృణాల్ మాత్రం ఈ బ్రేకప్ని పెద్దగా పట్టించుకోలేదు. బాయ్ ఫ్రెండ్ని వదిలి అజయ్ దేవగన్ నిర్మాణంలో మరాఠీ మూవీ చేయగా ఆ సమయంలో అజయ్ దేవగన్తో సీక్రెట్ రిలేషన్షిప్ నడిపించింది మృణాల్. అలా 2 ఏళ్ల తర్వాత మృణాల్ స్మాల్ స్క్రీన్లో కొన్ని రియాలిటీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. అయితే నచ్చలియే సూపర్ జోడీ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ మధ్యలో సీరియల్స్లో గెస్ట్ రోల్స్ చేస్తూ బిజీ అయింది. ఇక ఈ క్రమంలోనే మృణాల్ సీరియస్ యాక్టర్ అయిన కుషాల్ టండన్ని ఒక షూట్లో కలవడంతో అతనితో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఇద్దరు డేట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు, వీరిద్దరూ క్లోజ్గా ఉన్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వీరి రిలేషన్ని అఫీషియల్ చేయడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే ఒక ఆల్బమ్ సాంగ్ విషయంలో మృణాల్ టీ సిరీస్ అధినేత లేడీస్ మన్ అయిన భూషణ్ కుమార్ని కలవగా వీరిద్దరికీ పెరిగిన అండర్స్టాండింగ్ కారణంగా లవ్ సోనియా మూవీలో మృణాల్కి హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. అలా వీరిద్దరూ పలు సందర్భాల్లో మీడియా దృష్టిలో పడడంతో వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్గా మారింది.
దీంతో హార్ట్ బ్రేక్ అయిన కుశాల్ టండన్ మృణాల్కి బ్రేకప్ చెప్పాడు. దీంతో మృణాల్ కొన్ని రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ కోలుకుంది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో తనకి ఎవరితో ప్రేమలో పడాలని లేదని, అలాగే పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని ఉందని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంత ఇలా ఉంటే మృణాల్ ధనుష్ సీక్రెట్ రిలేషన్షిప్లో ఉన్నారని గత కొన్ని రోజుల నుండి కోలీవుడ్ బాలీవుడ్ మీడియా కోడై కూయడం, పెట్టిన పోస్టులకి లవ్ సింబల్స్తో స్పందించడం, దానికి తోడు ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ వైరల్ అవ్వడంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్షిప్లో ఉన్నారని, ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా డేటింగ్ చేస్తున్నారని అందరూ అనుకున్నారు. దీంతో ఈ విషయం గురించి సోషల్ మీడియాలో మృణాల్కి బాగా ప్రశ్న ఎదురవడంతో ఆ మధ్య మృణాల్ దీని గురించి స్పందించింది. కోలీవుడ్ మీడియాలో చేసిన చిట్చాట్లో డేటింగ్ వార్తల గురించి క్లారిటీ ఇచ్చింది. తనపై వస్తున్న పుకార్లు చాలా ఎంటర్టైన్గా నవ్వొచ్చేలా ఉన్నాయంటూ, మేమిద్దరం స్నేహితులం, ధనుష్ నాకు మంచి స్నేహితుడు, కేవలం అజయ్ దేవగన్ ఇన్వైట్ చేయడం వల్లే సన్ ఆఫ్ సర్దార్ 2 ఈవెంట్కి వచ్చానని, అంతేగాని తాను ధనుష్కి ఎలాంటి ఇన్విటేషన్ పంపలేదని, ఎవరూ కూడా ఆ విషయాన్ని అపార్థం చేసుకోవద్దని తెలిపింది. కానీ వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, పెళ్ళయ్యే వరకు తమ రిలేషన్ని సీక్రెట్గా ఉంచాలనుకుంటున్నారని కొందరు అంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియదు. కానీ మరోపక్క మరి సుమంత్ని ఏం చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. నిజానికి సీతారామం మూవీ సమయంలో మృణాల్ సుమంత్ కలిసి క్లోజ్గా దిగిన ఫోటో ఒకటి వైరల్ కావడంతో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కబోతుందని, సుమంత్ రెండో పెళ్లి ఫిక్స్ అంటూ రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై వాళ్ళిద్దరూ స్పందించకపోవడంతో మొన్నటి వరకు కూడా వీరి పెళ్లి గురించి చివరిగా టాక్ వచ్చింది. కానీ తర్వాత సుమంత్ ఇదంతా ఫేక్ అని, పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఆ మూవీ టైంలోనే ఆమెను చివరిసారి కలిశానని క్లారిటీ ఇచ్చాడు. ఇక మృణాల్ అప్పుడప్పుడు కాస్త నోరు జారుతూ ఉంటుంది. గతంలో ఆమె బాలీవుడ్ నటి బిపాసాపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేయడంతో ఆమె మాట్లాడిన ఆ వీడియో నెట్టింటో బాగా వైరల్ అయింది. దీంతో బిపాసా బస్సు ఇండైరెక్ట్గా ఈమె కౌంటర్ విసరడంతో దీని గురించి మృణాల్ స్పందించింది. అంతేకాకుండా క్షమాపణలు కూడా తెలిపింది. నా 19 ఏళ్ల నేను టీనేజర్గా ఉన్నప్పుడు నేను తెలివి తక్కువ మాటలు మాట్లాడాను. నేను సరదాగా అన్న మాటలు చాలా బాధపడతాయని నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. ఇలా జరిగినందుకు చాలా చింతిస్తున్నాను. ఇక్కడ నా ఉద్దేశం ఎవరి శరీరాన్ని అవమానించడం కాదు. అది చాలా ఏళ్ల క్రితం సరదాగా మాట్లాడిన మాటలు, కానీ ఇంత దూరం వస్తాయని అనుకోలేదు. ఆ విషయం ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగానే నా పదాలు చాలా డిఫరెంట్గా అనిపించాయి. తర్వాతే అందానికి నిర్వచనం నాకు అర్థమైంది. మనసుతో చూస్తే ప్రతి దానిలో అందంగా అనిపిస్తుందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. ఇంతకీ మృణాల్ ఏమని కామెంట్లు చేసిందంటే, గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు నేను బిపాసా కంటే అందంగా ఉంటాను, ఆమె కండలు తిరిగిన దేహంతో మగాళ్ళలా కనిపిస్తుంది, ఆమెతో పోలిస్తే నేను చాలా బెటర్ అంటూ ఆమెపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ తన అందం గురించి భజన కొట్టుకుంది. దీంతో ఆమె చేసిన కామెంట్లు వివాదానికి దారితీయడంతో కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మృణాల్పై ఫైర్ అయ్యారు. అయితే ఈమె చేసిన కామెంట్లకి బిపాసా ఇండైరెక్ట్గా కౌంటర్ వేసింది. బలమైన మహిళలు ఎప్పుడూ ఒకరు ఉన్నతి కోసం మరొకరు పాటుపడతారు. అందమైన స్త్రీలకి ఆ మజిల్స్ అవసరం. ఎందుకంటే మహిళలు ఎప్పుడూ బలంగా దృఢంగా ఉండాలి. అప్పుడే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. స్త్రీలు స్ట్రాంగ్గా కనిపించకూడదన్న పాతకాలపు ఆలోచనలు బద్దలు కొట్టండి అని చాలా గట్టిగా రాసుకొచ్చింది. అలా ఏదో ఒక విషయంలో మృణాల్ ఠాకూర్ వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే 1992 ఆగస్టు 1న మహారాష్ట్రలో ధూలేలో ఉదయ్ సింగ్ ఠాకూర్, వందన అనే దంపతులకి జన్మించింది. మృణాల్కి ఒక అక్క తమ్ముడు కూడా ఉన్నారు. ఇక తన స్కూలింగ్ని జాల్గావ్లో సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో కంప్లీట్ చేసింది. ఇంటర్ చదువుతున్న సమయంలో ఆమెకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంటర్ తర్వాత బాంబేలో ప్రైవేట్ కాలేజ్లో బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా కోర్సులో జాయిన్ అయింది. ఒక పక్క ఈ కోర్స్ చేస్తూనే మరో పక్క సీరియల్స్లో అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండగా 2012లో హిందీ సీరియల్లో సెలెక్ట్ అయింది. దీంతో తన డిగ్రీని కంప్లీట్ చేయకుండా సీరియల్స్ వైపు దారి మళ్లించింది. అలా సీరియల్స్లో చేస్తూ అజయ్ దేవగన్ సపోర్ట్తో ఇండస్ట్రీకి అడుగుపెట్టి మధ్యలో కొంత ఫేమ్ రావడంతో రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలతో గొడవపడి ఇప్పుడు అవకాశాల కోసం బాగా ఎదురు చూస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి మృణాల్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.